వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. ఆలగడ్డ పట్టణంలో స్మార్ట్ మీటర్ల రద్దు కోసం ప్రజా సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈ నెల 26న ఉదయం 10 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం, విద్యుత్ ఏడీ ఆఫీస్ వరకు ర్యాలీ, ధర్నా నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. జేఏసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించడం వలన చిన్న వ్యాపారులు, వినియోగదారులు మోయలేని భారాలు పడుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరిగిన కరెంటు ఛార్జీలు, సర్ఛార్జీలు, ట్రూ ఆప్ ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరో భారంగా స్మార్ట్ మీటర్లు మారాయని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి స్మార్ట్ మీటర్ల పేరుతో అదనపు బిల్లులు వసూలు చేస్తుందని నాయకులు విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం వెనక్కి తగ్గి స్మార్ట్ మీటర్ల రద్దు చేసి పాత మీటర్లను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. 26న జరిగే ర్యాలీ, ధర్నాలో వినియోగదారులందరూ, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాల్గొనాలని ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఎంఆర్ ఆఫీస్ వరకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఈ మీడియా ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తప్పకుండా హాజరు కావాలని ఆర్లగడ్డ జేఏసీ. ఈ రోజున HDP పార్టీ తరఫు నుంచి మేము ఏమైనా చెప్పడం అంటే కదా, ఇప్పుడు మన ప్రజల కోసము పాటుపడుతున్నాం. ప్రజల కోసము పాటుపడుతున్నాం. ప్రజల కోసం ఏ పార్టీ అయినా సరే, ఏ సంఘం అయినా సరే, ఏ కులమైనా సరే ప్రజల కోసం వచ్చారంటే కదా HDP పార్టీ ముందర ఉంటుంది. 26 తారీఖున బహిరంగ సభ మనము భారీగా తెలియాలి. గవర్నమెంట్ కూడా మెసేజ్ చేయాలి. పేదవాళ్ళని మనం కాపాడే వాళ్ళు కావాలని HDP పార్టీ తరఫున నేను కోరుతున్నాము. ప్రజా సంఘాల ఐక్యతలో మేమందరం కలిసి వచ్చేసి అనేకులు కలిసి ఈ స్టార్ మీటర్లు అనేది తీసేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. వచ్చేసి ప్రతి ఒక్కరు పల్లెటూర్లలో కావచ్చు, సిటీలో కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చేసి వాళ్ళపైన పడుతున్న కరెంటు భారంను తెలుసుకొని వచ్చేసి రైతులకు కావచ్చు చాలామంది వచ్చేసి అమాయకులు నష్టపోతున్నారు. కాబట్టి మీరందరూ ఐక్యంతో కలిసి, మేము ప్రజా సంఘాలు అందరం కలిసి మీకోసమే, మన అందరి కోసము మేము ర్యాలీ చేస్తున్నాం. అందరు కలిసి మాతో కలిసి ర్యాలీ చేసి సెంట్రల్ గవర్నమెంట్కు మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చి స్టార్ మీటర్లు ఎవరు కానీ బిగించుకోవచ్చు. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసుకొని స్టార్ మీటర్లు ఎవరైనా బిగించాలని వద్దంటే వాళ్ళని తీసేసి వాళ్ళని తరిమి కొట్టండి. ముందుగా వచ్చేసి స్టార్ మీటర్లు మాకు అవసరం లేదు, తరిమి కొట్టండి. కూటమి ప్రభుత్వానికి మనం బలమైన ఒక మెసేజ్ ఇవ్వాలనే ఈ ఒక అభిప్రాయం. అందరూ వినే వాళ్ళు ప్రతి ఒక్కరు మాతో కలిసి ఐక్యంతో కలిసి పోరాడదాం. అందరు కలిసి కట్టుకొని రావాలి. ఇదే నా ఒక డిమాండ్. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలో ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు ఆలగడ్డ బస్టాండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మరియు కరెంట్ ఏడీ ఆఫీస్ వరకు వినియోగదారులందరూ విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరిగేటువంటి ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టనని, అదేవిధంగా విద్యుత్ భారం ప్రజలపైన వేయనని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు మొదలు పెడితే ఈ ప్రభుత్వం మరింత స్పీడ్గా ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియ మొదలుపెట్టింది. దీనివల్ల ప్రజలందరిపైన ఈరోజు కరెంటు భారాలు పడుతున్నాయి. అందుకోసం ఈ ఆలగడ్డ పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో ప్రజలపైన వేసేటువంటి విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈ నిరసన ర్యాలీ జరుగుతుంది. ఈ నిరసన ర్యాలీలో ఆలగడ్డ పట్టణంతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు.